న్యూస్ కి స్వాగతం. దీర్ఘకాలికంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద యూనియన్ అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, బివి రమణయ్య, జోగి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ గూడూరు సిఐటియు అనుబంధం 23వ తారీఖు నుంచి మండలాల వారీగా, ప్రాజెక్టుల వారీగా నిరాహార దీక్షల్లో కూర్చున్నాము. నిరాహార దీక్షల్లో కూర్చుని తర్వాత 2వ తారీఖు మార్చి విజయవాడ ధర్నాకి చేయటం, పిలుపుకి అందరికీ ఇచ్చి వెళ్ళాము. అక్కడ 2వ తారీఖు ఏ విధంగానూ ప్రభుత్వం సుముఖంగా లేదు కాబట్టి అలానే ఆ ధర్నాన్ని కంటిన్యూ చేస్తూ శిబిరాల మీద కూర్చొని వెళ్ళిన వాళ్ళు అక్కడికక్కడే కూర్చొని ఉన్నారు. కానీ వేకువజామున 3 గంటలకి వాళ్ళ మీద దాడి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడులకు పాల్పడి అందరినీ అరెస్టులు చేసి తర్వాత టెంటులన్నీ కూడా పీకేసి నానా ధ్వంసం చేశారు. మేము అడిగింది కనీస వేతనం గురించి అడిగాము, ఇంకేమీ అడగలేదు. అయినా కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంత దారుణం అంగన్వాడీల మీద ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఏకవాజామున మన విజయవాడలో జరిగినటువంటి అంగన్వాడీపై దాడులు మన అందరికీ తెలుసు. ఈ యొక్క న్యాయమైన కోరికల కోసం గత నెల నుంచి కూడా విడతల పోరాటాలు చేసాం. ఆ పోరాటాల భాగంగా కూడా ఈ యొక్క విజయవాడలో టెంట్ చేసుకొని కూర్చున్న అంగన్వాడీ కార్యకర్తలు ఈ యొక్క పోరాటం కూడా గతంలో ప్రభుత్వం ఇస్తామన్న కోరికలను నెరవేరుస్తారనే భావంతో కూడా చేస్తుంటే హఠాత్తుగా పోలీసులు తీసుకొచ్చి ఆడనేది కూడా చూడకుండా వాళ్ళ చేడుగా మగ పోలీసులు లాగి వ్యాన్లు వేసుకొని పోయి టెంటుని విరగదోచి చిత్ర హింసలు పెట్టి కనీసం మా అక్కలో చెల్లెలు అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈరోజు కనీసం ఆడపడుచు పాసపోవాలా అని అయ్యో రామచంద్ర జీబు ఆపండి అంటే ఆపుకుంటా కూడా అసలు కిడ్నాప్ చేసిన విధంగా లాక్ చేసే ప్రవర్తన కూడా చూపించడం సరైన పద్ధతి కాదు. ఇంతతో ముగించేసిన మా అంగన్వాడీ నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలని వెంటనే అరెస్టుదారులు ఖండించి వాళ్ళని వదిలేసి ఈరోజు మన న్యాయమైన కోరికలు తీర్చాల. అది కానీ తీరకపోతే ఈ యొక్క ఉద్యమం కొనసాగిస్తుందని చెప్పి మేము మనం చేస్తున్నాం. పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు మనుగూరు మండలంలో యుద్ధ ప్రాతిపదికన ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నట్లు మనుబోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జలజాక్షి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో మొత్తం 80 లక్షల రూపాయల మేర ఇంటి పన్నులు బకాయిలు ఉండగా ఇప్పటి వరకు 34 లక్షల రూపాయలు ఇంటి పన్నులు వసూలు చేయగలిగామని, మార్చి 31వ తేదీలోగా పూర్తి స్థాయిలో ఇంటి పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులతో కలిసి స్వయంగా ఎంపీడీఓ జలజాక్షి ప్రొద్దుపోయే వరకు గ్రామంలో ఇల్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి పన్నుల వసూలు కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా మారింది. చెప్పండి. మనము గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో యుద్ధ ప్రాతిపదికన మార్చి 31 నాటికి మనకున్న డిమాండ్ కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వారి ఆదేశాల మేరకు మనుబోలు మండలంలో 79 లక్షలు బకాయి ఉండగా ఇప్పటికి మేము 50% పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన పర్సంటేజ్ కూడా అతి త్వరలో యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పన్నుల వసూలులో పూర్తిగా సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ మిగిలిన భాగాన్ని కూడా మేము త్వరలో పూర్తి చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీఓ గారు, జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ గారు అందరం కలిసి ఈ గ్రామంలో ఇంటి పన్నుల వసూలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
గిరిజనులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించి చదివించాలని పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పోతుగుంట మల్లికార్జునరావు పేర్కొన్నారు. మంగళవారం ఈ సంస్థ ఆధ్వర్యంలో జామ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు మండల పరిధిలోని శ్రీ సంగమేశ్వర కాలనీలో ప్రతి ఇంటికి 2 జామ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ కూలి పనులు చేసుకునే గిరిజనులు డబ్బులు వెచ్చించి అధిక ధరలకు యాపిల్ లాంటి పండ్లను కొనలేరని, అందుకోసం త్వరగా ఫలితాలను ఇస్తూ ఎంతో పోషకాలు కలిగిన జామ పండ్లను దీర్ఘకాలం పాటు అందించాలనే లక్ష్యంతో జామ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యపరంగా జామ పండ్ల యొక్క విశిష్టత గురించి గిరిజనులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అరుణ్ బాబు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. మనుబోలు మండలం సంగమేశ్వర కాలనీ. ఈరోజు ఈ సంగమేశ్వర కాలనీలో పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో నా పేరు డాక్టర్ పోతుగుంట మల్లికార్జునరావు మరియు మా కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ, గ్రామ పెద్దలు, పిల్లలు అందరికీ నా సంస్థ ద్వారా నమస్సుమాంజలి. ఈరోజు సంస్థ యొక్క ఆధ్వర్యంలో చెట్లు ప్రతి ఇంటికి 2 జామ మొక్కలు ఇవ్వాలనేది మా యొక్క కాన్సెప్ట్. అంటే మేము ఒక 3 రోజుల నుంచి మొదలుపెట్టి 2 జిల్లాల్లో, కొన్ని మండలాల్లో గిరిజనులు మరియు చల్లా గిరిజనులు వీళ్ళకి ప్రతి ఇంట్లో జామ మొక్క ఉండాలి అనేది నా యొక్క నిర్ణయం. జామ చెట్టు ఉంటే అంటే ఎందుకంటే తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చులో తొందరగా పెరిగే చెట్టు ఒక జామ చెట్టు. పేదవాడికి అనుకూలంగా ఉండే మొక్క కాబట్టి అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సి విటమిన్ కలిగి ఉంటుంది. కంటి చూపుకి మేలు. పొళ్ళు పుచ్చినప్పుడు ఆ యొక్క ఆకు కానీ నమిలి రసాన్ని కానీ తీసుకోగలిగితే ఆ పొంటి నొప్పి అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి జామ పొళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. 7-8 వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టుని మీ ఇంట్లో ఉంచుకోవాలనేది మేము మీకు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. జామ చెట్లుతో పాటు మాకు మిగతా చెట్లు కూడా ఇవ్వాలి. ఏ అయితే పేదవాళ్ళకి ఉపయోగపడతాయో వాళ్ళ కుటుంబంలో ఆ చెట్టు ఉంటే మేలు అనే ఉద్దేశంతో కూడా తర్వాత కూడా ఇంక ఏమి ఇవ్వాలా భవిష్యత్తులో అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి మీ పిల్లల్ని ప్రతిరోజు చదివించండి, స్కూళ్ళకు పంపించండి. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పిల్లలకి ఉచిత విద్యని అందిస్తున్నాయి. కాబట్టి ఇళ్ళకాడ పెట్టుకోకుండా ప్రతి బిడ్డని చదివించండి. వీధుల్లో తిప్పకుండా, వేస్ట్గా వాళ్ళని వదిలేయకుండా ఇట్లా అంగన్వాడీ స్కూల్లో కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు చేర్పించండి. పోతే మా సంస్థ ద్వారా నేను చిన్నతనం నుంచే పిల్లల్ని ఇట్లా గురుకుల పాఠశాలలో కావచ్చు, నవోదయ, సైనిక స్కూల్లో. గూడూరు మండలం పాలచర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శివపార్వతులకు అభిషేకం, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
आविर्भवन्निष्ठाविद्ये प्रजापतियोगी योगिनामराः नमः प्रातपदये नमः प्रमथपदये नमस्ते अस्तु लम्बोदरालये गन्धारविद्याधीयते ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కలలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా హోమం, బలిహరణ నిర్వహించారు. స్వామివారి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్డీఓ. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం తొగరామూడి గ్రామ పంచాయతీలో సోమవారం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా అందించి రైతులు అభివృద్ధి చెందడంలో ప్రభుత్వ సహాయం ఎప్పటికీ ఉంటుందని, నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గాని ఆర్డీఓ దృష్టికి గాని తీసుకుని వెళ్లి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మనకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఫోటోలు కాకుండా గత ప్రభుత్వ నాయకులు ఫోటోలు వేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనకు పొలాలు ఉన్నాయో అక్కడంతా కూడా సర్వే రాళ్ల మీద వాళ్ళ ఫోటోలే వేసుకొని మనకు సర్వే రాళ్ళు కూడా పెట్టడం జరిగింది. గతంలో మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఎంతో మంది రైతులు కానీ లేదా పొలాలు ఉన్నవాళ్ళు లేదా స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి అది ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టి ప్రజలందరికీ కూడా భరోసా కలిగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో మనం చూస్తే ఈరోజు మనకు అంటే 1 ఎకరా ఉంటే మన పేరు మీద 10 ఎకరాలు 5 ఎకరాలు కూడా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితులు. ఎందుకంటే అలా రిజిస్టర్ అవ్వడం వల్ల మనకు సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందేవి కాదు. ఇలాంటివి చాలా వరకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలు ఎన్నో అవకతవకలు జరిగి 1 ఎకరా ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు చూపించడం, లేదా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి తక్కువగా చూపించడం, ఇలాంటివి ఎన్నో అవకతవకలు జరిగి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సర్వే చేయించడానికి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లోనే పెట్టి అక్కడికే అధికారులు వచ్చి మీ అందరి దగ్గర అర్జీలు తీసుకొని అవన్నీ కూడా కరెక్షన్ చేశారు. అలాగే ఈరోజు పట్టాదారు పుస్తకాలు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి పట్టాదారు పుస్తకాలు రాజముద్రతో మనకు పట్టాదారు పుస్తకాలు మీ ఫోటోలు ఎవరికైతే పొలంకి ఎవరిది చెందుతుందో వాళ్ళ ఫోటో లోపలేసి అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేసి అలాగే సరిహద్దుల్ని కూడా వీళ్ళు ఇలా సర్వే చేసి నీట్గా సరిహద్దులు వేసి మీ పొలం ఎక్కడి వరకు ఉంది, మీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది కూడా మ్యాపింగ్ చేసి సర్వే నెంబర్లు అన్నీ ప్రాపర్గా వేసి మీకు ఎంత పొలం ఉంది ఎంత అన్నది కూడా నీట్గా మెన్షన్ చేసి మనకి ఈరోజు రాజముద్రతో ఒక పాస్బుక్ను కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. కానీ గతంలో ఇలా జరిగేది కాదు. ఈ పైన రాజముద్ర ప్రభుత్వ రాజముద్ర కాకుండా ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దీని మీద ఉండేవి. ఆ రోజు పట్టాదారు పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరిలో ఒక అనుమానం ఉండేది, ఈ స్థలం ఈ పొలం మనకు చెందుతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి చెందుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చే మన భూమికి రాజముద్ర అయితేనే ఉండాలి, అలాగే మన ఫోటోలు మాత్రమే వేసి ఈరోజు పట్టాదారు పుస్తకాలు ఆర్డీఓ గారు చెప్పినట్టు అన్ని సర్వేలు చేసి కరెక్షన్స్ లేకుండా ప్రాపర్గా ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మీకు ఒక్కొక్క మండలాన్ని గ్రామాలు ఎంచుకొని అవన్నీ కూడా కరెక్షన్స్ చేసి ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ పంచాయతీకే మనం 27 లక్షలతో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు రోడ్లు కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్లు లేక కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు. 30-40 సంవత్సరాల నుంచి రోడ్ల కోసం ఎదురు చూసిన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ లేకుండా గ్రామాల్లో కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. అలాగే త్వరలోనే కాలువలు కూడా చాలా వరకు గ్రామాల్లో లేవు, అవన్నీ కూడా త్వరలోనే పెట్టిస్తాం. అలాగే ఇల్లు లేని వాళ్ళకు కూడా మనము హౌసెస్ ఎవరికైతే లేవో అంటే కొంతమంది ఊరుస్తూ ఉన్నాయి ఇల్లులన్నీ కూడా పాతబడిపోయిన ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మండలానికి గాను 1240 వరకు కూడా మనం ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈ పంచాయతీలో 63 వరకు ఇల్లులు, ఈ గ్రామంలో 63 వరకు ఇల్లులు పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటు పెన్షన్లు కావచ్చు, అలాగే ఇల్లులు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాలకు కూడా ఎంఆర్ఓ గారు అన్ని మండలాల్లో కూడా సర్వే చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యమంత్రి
గారు చెప్పినట్టు పల్లెల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు 3 సెంట్లు హౌస్ సైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టౌన్లో 2 సెంట్లు ఇల్లు వరకు మనకు స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే స్థలాలు ఇల్లు లేవో ప్రస్తుతానికి వాళ్ళని ఎండార్స్ చేయడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా మనం టిట్కో హౌసెస్ కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఉగాది లోపు టిట్కో హౌసెస్ కూడా అందరికీ అందించడం జరుగుతుంది. టిట్కో ఇల్లు గతంలో మనము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినప్పుడు 70% పూర్తయిన ఇల్లును కూడా పేదవాళ్ళకి ఇవ్వడానికి గత ప్రభుత్వ నాయకులకి మనసు రాలేదు. ఎందుకంటే అవి పూర్తి చేసి ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఒకే ఒక కారణంతో పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్లను కూడా ఆపేశారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అవి ఏవైతే మరమ్మతులు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఉగాది లోపు టిట్కో హౌసెస్ కూడా అందరికీ అందిస్తారు. అలాగే ఏవైతే హౌసెస్ అన్నీ రిజిస్టర్ చేశారో అవన్నీ కూడా త్వరలోనే మీ అందరికీ కూడా శాంక్షన్ అయ్యి అందరికీ కూడా కొత్త ఇళ్ళు వస్తాయి. అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకు ఎప్పుడూ అండగా నిలబడుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆయన అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. 2 విడతలు అందరి రైతన్నల అకౌంట్కి నేరుగానే వాళ్ళకి పడడం జరిగింది. ఇంకొక విడత త్వరలోనే సెంట్రల్ ఫండ్స్ రాగానే ఇమీడియట్గా అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అటు అధికారుల గ్రీవెన్స్ సోమవారం జరిగితే శుక్రవారం ప్రజాప్రతినిధుల దగ్గర, నాయకుల దగ్గర కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కరించి ఒక మంచి ఒరవడిని తీసుకురావడానికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని, అలాంటి నాయకుల్ని మీరు ప్రోత్సహించగలిగితే, ఎందుకంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూలూరుపేటలో వరదలు వచ్చినప్పుడు ఒక గ్రామానికి విజిట్కి వెళ్తే గోపాలరెడ్డిపాలెంలో అక్కడ ఎస్టీ కాలనీలో మనకు అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా అక్కడంతా బురద, అంటే వర్షాలు పడడం వల్ల అదంతా కూడా బురద అయిపోయింది. ఏమంటే గతంలో మాకు రోడ్లు వేయలేదని వాళ్ళు అడిగారు. అందుకనే అక్కడ ఉన్న ఇల్లులు కూడా పాడైపోయి ఉన్నాయి. కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇమీడియట్గా పిలిచి అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా పెట్టించమని చెప్పాము. అలాగే ఎంపీడీఓ గారిని పిలిచి అక్కడ రోడ్స్ వేయించమని, ఆ రోడ్ శాంక్షన్ కూడా మనం పెట్టించి రోడ్ శాంక్షన్ కూడా చేయించాం. కానీ అక్కడ ఉన్న సర్పంచ్ మేము రోడ్లు వేయడానికి ఒప్పుకోవడానికి, సంతకం పెట్టడానికి కూడా అడ్డుపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మన వాళ్ళు, మన సర్పంచులు ఉంటే రేపు అభివృద్ధి చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఒక మంచి నాయకుడిని రాష్ట్రానికి తీసుకొస్తే రాష్ట్ర అభివృద్ధికి మనం రేపు రోడ్లు వేసుకోవాలన్నా లేదా ఇల్లులు కట్టుకోవాలన్నా అన్నిటికీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఎవరికైతే పట్టాదారు పుస్తకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారు. గిరిజానా అమ్ములు 350 ఉంది, 2.5 పర్ బ్యాగ్. పేరు లోపల మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీకు ఎంత ఉంది పొలం అన్నది ఇక్కడ అంతా నోట్ చేసి ఉంటారు. మీ సరిహద్దులు కూడా ఇక్కడ వేసి ఉంటారు. ఎంత ఉంది? 32 సెంట్లు. అన్నదాత సుఖీభావ పడుతుందా మీకు? 2 విడతలు పడిందా? పొలం బాగా పండిందా? యూరియా అందిందా మీకు? అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది? ఎంత ఉందండి పొలం? ఎకరా 3 సెంట్లు పడిందా? అన్నదాత సుఖీభావ పడిందండి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి.